హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్. బిగ్ బాస్ సీజన్ 9 లో చాలా అందమైన నిజాయితీ జంట ఏదైనా ఉందంటే అది తనూజ, పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు జంట ఎంత క్యూట్ గా ఉంటుందో వీళ్ళిద్దరి బంధం కూడా అంత నిజాయితీగా ఉంటుంది అండ్ ప్యూర్ గా ఉంటుంది. ఏం జరిగిందంటే అందరు ఫ్యామిలీస్ వచ్చేసి వెళ్ళిపోయినాక ఇమ్ము ఫ్యామిలీ కూడా వచ్చి వెళ్ళిపోయాక తను ఇమ్ముకి లవ్ లెటర్ వస్తుంది తన లవర్స్ నుంచి. అప్పుడు దేని గురించో ఆలోచిస్తా కళ్యాణ్ అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు తనూజ దూరం నుంచి పిలిచి ఇక్కడ ఏంటి ఆలోచిస్తున్నావు, ఇక్కడికి వచ్చి కూర్చో అంటది. అప్పుడు కూర్చున్నప్పుడు ఏంటి ఎప్పుడు చూసినా మొహం ఇలా నల్లగా పెట్టుకుని ఏదో ఆలోచిస్తూనే ఉంటావు, ఏం ఆలోచిస్తావు అంటే అవి బాయ్ థింగ్స్ లే అంటే బాయ్స్ థింగ్స్ గర్ల్స్ థింగ్స్ ఏంటి ఇవన్నీ. మొహం ఎందుకు అలా పెట్టుకున్నాడంటే సుమన్ శెట్టి తనూజతో మాట్లాడుతూ తనూజ నువ్వు నీ పెళ్లికి మమ్మల్ని పిలవవా అని అడుగుతాడు అనమాట. ఎందుకు పిలవను సుమ్ము, అందరినీ పిలుస్తాను, నాకు అందరినీ పిలిచి గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలంటే చాలా ఇష్టం. ఆ మాట అన్నప్పుడు కళ్యాణ్ కొంచెం మూతి ఇలా పెట్టుకుంటాడు. అది చూసి దీంతో కొడతాడు తనూజ, ఎందుకు అలా పెట్టుకుంటావు మూతి అని చెప్పి, మనం ఇక్కడ ఒక స్కిట్ చేస్తే బాగుంటుంది అని అంటాడు అనమాట. ఎవరు ఏమో ఏం స్కిట్ చేద్దాం, పెళ్లి స్కిట్ చేద్దాం అని తనూజ అంటది. అంటే కామ్గా ఉంటాడు. పెళ్లి స్కిట్ లో ఎవరు పెళ్లి కొడుకు అని అంటాడు. ఏమో వచ్చి సుమ్ము పెళ్లి కొడుకు, నేను పెళ్లి కూతుంది అంటది. అవునా, అయితే తోడు పెళ్లి కొడుకు ఎవరంటే తోడు పెళ్లి కొడుకు అంటే ఏంటి అంటే పక్కన ఉంటాడు పెళ్లి కొడుకు పక్కన, అంటే తమ్ముళ్ళలాగా, అంటే ఇంకెవరిని కళ్యాణ్ పెడదాం అని అంటది. అంటే మరిది గారు అవుతారు అని. దానికి ఉండి కోపం వస్తుంది అనమాట. మరిది గారు చెప్పండి అని కాసేపు ఆడిస్తే ఇంకా అప్పుడు నుండి కాసేపు కూర్చుంటది. ఇమ్ముకో ఫేస్ నల్లగా పెట్టుకుంటాడు. ఏంట్రా మళ్ళీ నువ్వు డల్ అయ్యావు, నీకేమైంది అంటే ఎందుకురా ఎప్పుడు మొహం నల్లగా పెట్టుకుంటారు, ఏమైంది, తను చూడు హ్యాపీగా ఉన్నాడా లేదా దూరంగా ఉన్నా కూడా అంటే ఎవరు అందరూ ఒకలాగా ఉండరు కదా అని అంటాడు కళ్యాణ్. అలా అన్నప్పుడు సరే అయితే తను ఇమ్ము వచ్చి ఏదో రాసుకుంటుంటాడు, దాని మీద ఏదో తన పేరు రాసుకుంటుంటాడు, ఆ అమ్మాయి పేరు వేష్టమ్మ అని ఏదో రాసుకుంటుంటే నువ్వు కూడా రాసుకో అని చెప్పి ఫిల్లో ఇసి రాస్తుంది. అప్పుడు టీ అని పెడతాడు, టీ అని రాస్తాడు అనమాట. అప్పుడు సుమ్ముతో మాట్లాడుతుంటది తనూజ, పెళ్లి గురించి తోడు పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అది పట్టించుకోదు. టీ అని రాసి చాలాసేపు అట్టనే చేసి తనకి ఇసిరేస్తాడు. తను చూడకుండా తిప్పేస్తుంది. అలా చిన్న చిన్న సిల్లీ థింగ్స్. వీళ్ళ ప్రేమ బయటికి చెప్పుకోలేక తనూజ ప్రేమిస్తున్నా కూడా తనూజ కూడా తను ప్రేమిస్తున్నాడు అని తనకి తెలియాలని తను ఊరికనే రెచ్చగొడతానే ఉంటది. ఏంట్రా అలా ఉన్నావు అంటే తను చెప్పాలన్నమాట, చెప్తాడేమో అని వెయిట్ చేస్తుంటే అక్కడ కళ్యాణ్ ఏమో డైరెక్ట్ గా చెప్పలేడు. ఇక తనూజ ఏమో ఫీల్ అవుతుంది, తన ప్రేమని ఫీల్ అవుతుంది తనూజ. నాకు అర్థమవుతుంది చూసే వాళ్ళకి. కానీ తన ఏజ్ తను చూసుకొని వీళ్ళు బయటకు వచ్చి ఎలా ఉంటారో లేకపోతే విడిపోతారో. కానీ కళ్యాణ్ మెచ్యూర్ గా ఆలోచించి బయట వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే చాలా మందికి చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ అది ఇద్దరు ఫ్యామిలీస్ బట్టి ఉంటాయి కదా. అది కాక ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉంది, 8 years 9 years అంటున్నారు. అది ఆ రోజు అది భలే జరిగిందనమాట. అది కొన్ని థింగ్స్ ఏంటంటే చాలా కేర్ చూపిస్తుంది కళ్యాణ్ మీద తనూజ. ఆ కేర్ కి తను అమ్మాయిని ఇష్టపడినట్టు అనిపించింది నాకు కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు. ఇంత కేర్ ఏంట్రా అని. అలాగే కళ్యాణ్ తనూజ మీద కూడా అంతే కేర్ చూపిస్తారు. వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా జెన్యూన్ అబ్బా. నాకైతే చాలా నచ్చింది జంట. ఎన్ని సీజన్లో మీద పడి అట్లా పడి ఇలా పడి ప్రేమ జంటలను చూసాను, కానీ ఇలా కనీసం ముట్టుకోకుండా పక్కన కూర్చోకుండా ఇలా కళ్ళతో ఆరాధించే ప్రేమని నేను ఇదే చూడటం ఫస్ట్ టైం. అందుకే నేను వాళ్ళకి ఫ్యాన్ అయిపోయాను. చాలా అంటే చాలా క్యూట్ జంట. మీకు ఏమనిపిస్తుందో ఈ జంట గురించి కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం బుజ్జి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ప్లీజ్ అండి. అసలు సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు నా ఛానల్ని. వీడియోస్ ఏమో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా అండి? ప్లీజ్ చేయండి. నా కోసం కాకపోయినా తనూజ కోసం కళ్యాణ్ కోసం అన్నా చేయండి. వాళ్ళ వీడియోస్ పెడుతున్నాను కదా, అందుకైనా చేయండి ప్లీజ్. అన్నట్టు వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.